9 రోజులు 9 ప్రసాదాలు. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, దేవీ నవరాత్రులకి చాలా మంది అమ్మవారికి రోజు ప్రసాదం చేస్తూ ఉంటారండి. ఇక ఈ సిరీస్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. ఇక మన సిరీస్ ని చక్కటి సగ్గుబియ్యం పాయసంతో మొదలు పెడదామండి. ముందుగా ఒక 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టేయండి. సగ్గుబియ్యం నానిపోతే చేత్తో ఒత్తితే ఇట్టే చిదిమిపోతాయి. అప్పుడే పూర్తిగా నానిపోయినట్టు. ఇప్పుడు ఒక 4-5 యాలకల్ని పూర్తిగా పొడైపోయేలాగా దంచుకోండి. ఇప్పుడు పాలని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోండి. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి ఒక గుప్పెడు జీడిపప్పుని కొంచెం ఎండు ద్రాక్ష వేసి సన్నటి సెగ మీద ఎర్రగా అయ్యేదాకా వేపండి. అదే చేత్తో 1.5 కప్పుల సేమియా వేసి బంగారు వర్ణంలోకి మారేదాకా ఓపిగ్గా వేపుకోండి. సేమియా వేగిపోయాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి సేమియా సగ్గుబియ్యం మునిగేదాకా నీళ్లు పోయండి. ఇందులోనే దంచుకున్న యాలుకల పొడి వేసి ఒకసారి తిప్పండి. పాయసానికి నీళ్ల కొలత ఏమీ ఉండదండి. లెక్కేంటంటే పోసిన నీళ్లతో సేమియా సగ్గుబియ్యం ఉడికిపోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయేదాకా ఉంచి ఒక 2 కప్పుల పంచదార లేదా బెల్లం వేసి కలిసిపోయేదాకా తిప్పండి. ఈ మిశ్రమంలో తీపి కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే పాలు కలుపుకున్నప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. చివరిగా ఈ సగ్గుబియ్యం మిశ్రమంలో గోరువెచ్చగా అయిన పాలను కలుపుకోండి. చక్కటి సగ్గుబియ్యం పాయసం తయారైపోతుంది. ఈ పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత సంగతి చెప్తున్నాను. తినడానికంటే గోరువెచ్చగా తాగితే చాలా బాగుంటుంది. ఇక రేపైతే మంచి చింతపండు పులిహార చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి.